కడప జిల్లా ప్రొద్దుటూరులో కొత్తపల్లి పంచాయతీని కార్పొరేషన్లో విలీనం చేసే ప్రతిపాదనను మాజీ అప్కాబ్ చైర్మన్ మల్లెల జాన్సీరాణి వ్యతిరేకించారు. విలీనం వల్ల ప్రజలపై పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరుగుతుంది అని, వెంచర్లలో ఎక్కువ భూమి కోల్పోయే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. 28 మంది ప్రజాప్రతినిధుల స్థానంలో కేవలం 3 కార్పొరేటర్లు మాత్రమే మిగులుతారని అన్నారు. ఇక జూలై 28న జరిగే విలీన వ్యతిరేక సమావేశానికి ప్రజలు భారీగా హాజరై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సరైన న్యాయం జరగదనేది నా నమ్మకం. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ సభకు ఎక్కువ మంది పొదుపు సంఘాల సభ్యులు వస్తున్నారు. ఏపీఎం గారు వివో సభ్యుల ద్వారా వారిని అందరికీ విలీనంపై సుముఖంగా సంతకం చేయించేట్లుగా వాళ్ళను ప్రోత్సహించి మరీ పంపుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలు ఆలోచించాలి. కాబట్టి ఒకేసారి వాళ్ళు కార్పొరేషన్లో ఉండే పన్నులు చాలా అధిక భారం అవుతాయి అమృతనగర్ వాసులకు. ఇవి గమనించాలని కోరుకుంటున్నాను. రేపు ఈ నెల 28న జరిగే గ్రామ సభకు ప్రజలందరూ కూడా మీరు స్వచ్ఛందంగా పాల్గొని మీ నిర్ణయాన్ని మీ సంతకం ద్వారా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. గ్రామ స్వరాజ్యమే మన దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. శాసనసభ్యులు గారు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి ఈ విలీనం అనే ఆలోచనను విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరి తరపున నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీరందరూ ప్రజల అభిప్రాయం కూడా చాలా మంది